ఢిల్లీలో కిడ్నాప్ అయిన డాక్టర్ శ్రీకాంత్ అడ్రస్ ఇంకా దొరకలేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నా ఇప్పటికీ చిన్న ఆధారం కూడా దొరకలేదు. కిడ్నాపర్ ఫ్రెండ్ ఓలా క్యాబ్ లో చేరడానికి రిఫరెన్స్ ఇచ్చిన మరో వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. ఢిల్లీలో కిడ్నాప్ అయిన పీజీ వైద్య విద్యార్థి శ్రీకాంత్ గౌడ్ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కిడ్నాపర్ ఫ్రెండ్ ఓలా ఏజెంట్ సంజయ్ అన్సారీ, కిడ్నాపర్ ను ఓలాలా చేర్చేందుకు రెఫరెన్స్ ఇచ్చిన సంజయ్ త్రిపాఠిలను పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే తన తప్పేం లేదని, కేవలం రిఫరెన్స్ ఇచ్చినందుకు కేసులో ఇరుక్కున్నానని చెప్తున్నారు సంజయ్ త్రిపాఠి. ఓలా క్యాబ్ సర్వీసెస్ లో చేరేందుకు కిడ్నాపర్ 4 సార్లు అప్లై చేసుకున్నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది. దీంతో संजय त्रिपाठी ने ड्राइवर आईडी तो ओला ला चेराडू। मेरी आईडी का मिसयूज कर दिया गया था। मैंने ओला से वेंडरशिप ली थी, जिसके चलते वो मेरा खुल नहीं रहता था। ये भाई साहब जो थे संजय अंसारी जी, ये GH 14 पश्चिम बिहार में अपना वहीं पे बैठ के अटैचमेंट करते हैं। मैंने इनसे बोला आप अटैचमेंट करते हैं? कहते हैं हाँ। मैं सर मेरे नहीं खुल रही, आप मेरा खुल जाएगा। उन्होंने मेरा खोल के बता दिया। तो उसके बाद इन्होंने 1 महीने पहले अभी मेरे पास इन्होंने OTP मांगा था। मैंने कहा ओला के देने में कोई दिक्कत नहीं, मैंने इनको फिर दोबारा OTP दे दिया। उन्होंने फिर वो गाड़ी अटैचमेंट कर दी है उसमें, जो अभी डॉक्टर साहब को किडनैपिंग हुई है जिसमें తనవని చెప్పిన గుర్తింపు పత్రాలన్నీ నకిలీవని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇందులో ఓలా సంస్థ తప్పు కూడా ఉందంటున్నారు డ్రైవర్ సంజయ్ త్రిపాఠి. డ్రైవర్లు ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ సరైనవేనా కాదా అనేది చెక్ చేయకపోవడంతోనే ఇటువంటి జరుగుతున్నాయన్నారు. और अगर OTP दिया है सर, जब 2 बारी वो कैंसिल होगी तो तीसरी बार मेरी आईडी पे वो कैसे पास हो गई? नंबर 1। दूसरा, अगर फेक लाइसेंस, फेक आईडी सब कुछ है तो ओला ने क्या उसको चेक नहीं किया कि लाइसेंस फेक है? उसको फेक को चेक करना चाहिए था, चेक करके ही उनको लॉगिंग करना चाहिए था। जब वो अभी भी नकली आ रहा है, सबके सामने सबको पता चला कि वो नकली लाइसेंस लेके चल रहे हैं, अभी भी नकली है, तो फिर वो कैसे लॉगिंग हुए? ఇంకో దిక్కు శ్రీకాంత్ అడ్రస్ కోసం పోలీసులు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ సిగ్నల్, GPS ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నామని ఢిల్లీ ప్రీత్ విహార్ ఏసీపీ రాహుల్ చెప్పారు. 2000 మందికి పైగా పోలీసులు ఢిల్లీ, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతాల్లో వెతుకుతున్నారని చెప్పారు. నిందితుడు 150 కిలోమీటర్ల లోపలనే ఉన్నాడని, ఏమాత్రం క్లూ దొరికినా పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు.